హలో నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్. నేను మీ సాయి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఎన్నికల సమరం మొదలైంది గ్రామాల్లో. మనతో పాటు ఒక ముసలాయన ఉన్నారు గ్రామాల్లో, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనే. ఎట్లా ఉంది, జరుగుతా ఉన్నాయి సర్పంచ్ ఎన్నికలు, ఎట్లా ఏమంటా ఉన్నారు ప్రజలు? మరి ఏమంటున్నారు, ఒక మంచి అభ్యర్థిని గెలిపించుకోవాలని అనుకుంటున్నారు. మంచి అభ్యర్థిని గెలిపించుకోవాలంటున్నారు. సో మరి ఎన్నికల్లో మరి డబ్బులు అవి ఏమన్నా ప్రభావితం చూపిస్తున్నాయా? అది కామనే కదా ఇక ఈ రోజుల్లో. డబ్బు లేనిది ఎవరు ఓటేయరు, దాదాపుగా అలవాటు అయిపోయారు ప్రజలు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎన్నికల్లో కూడా డబ్బుకు మద్యానికి బాగా అలవాటు అయిపోయి డబ్బులు ఇస్తే గానీ మద్యం దాగిపిస్తే గానీ ఓటేయని పరిస్థితి కనిపిస్తా ఉన్నది. సో మీరేమంటా ఉన్నారు, మరి ఎలాంటి ఎన్నికలు జరగాలంటారు? నిజాయితీగా ఓటేయాలి, నిజాయితీగా గెలిపించి మనకి అవసరాల గురించి ఆ అభ్యర్థిని అడగాలి, మాకు ఈ పని చేయాలి. డబ్బులు తీసుకోకుండా ఓటేయాలి, నిర్భయంగా మనం ఈ పని మాకు చేయాలని అడగాల గెలిచిన అభ్యర్థిని. డబ్బు తీసుకోకుండా ఓటేయాలి, మద్యానికి డబ్బుకు బానిస కావద్దు. ఇప్పుడు ఎట్లా ఉందా మరి, ఏమైనా అభివృద్ధి జరిగినాయా ఊర్లలో? ఇంతకు ముందు సర్పంచ్లు ఏమైనా చేసిరా? ఏం చేసిరు ఏం లేదు. ఇప్పుడు గెలిచిన వాళ్ళని ఏమైనా చేస్తారేమో అని ఆశ, అంతే. ఏం సిసి రోడ్లు కూడా ఏం లేకు గత 5 సంవత్సరాల నుండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక దాదాపు 2 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. మరి ఈ 2 సంవత్సరాల్లో ఏమన్నా? ఏం లేదు, ఈ 2 సంవత్సరాలలో ఏం లేదు మా ఊళ్ళోనైతే. మీ ఊరనే కాదు, ఇప్పుడు అందరూ అదే పరిస్థితి కనిపిస్తా ఉన్నది. అవును, మా కమ్మారి కనిపించడం అది ఇక్కడ దగ్గరనే. మా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన నుండి కూడా ఏం పనులు కాల. సర్పంచులు లేరు ఊళ్ళో, ఏం చేస్తారు? ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థులు కూడా ఖరారు అయిపోయారు. మరి ప్రజలకు ఏం చెప్తా ఉన్నారు, ఎలాంటి మేనిఫెస్టోని పెడతా ఉన్నారు, ఏమి ఇస్తా ఉంటున్నారు? ఇంకా ఏం మేనిఫెస్టో ఇవాళనే నామినేషన్లు వేస్తారు, ఇవాళ నిన్నటి నుండి. ఇక ఏం హామీలు ఇస్తారు అనేది రేపు ఎల్లుండో తెలుస్తుంది. మొదలైందా ప్రచారం? మొదలైందా? మరి మొదలైంది, తిరుగుతారు ఇంటింటికి. అంటే నేను నిలబడుతున్న ఎన్నికలలో నాకే ఓటేయాలి అని చెప్తున్నారు. సో ఎట్లుందే మరి ఇప్పుడు ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది రేవంత్ రెడ్డి గారిది? ఏం పాలన మా కరెక్ట్ గా అయితే ఈ పాలన గురించి ఏం లేదు, ఏం అభివృద్ధి లేదు కదా మనకు పాలన అంటే. ఎందుకే బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు గొప్పగా చెప్తున్నాడు. మరి మా దగ్గర అయితే ఏ పథకాలు లేవు. మరి ఏమున్నా రైతు బంధు అనేది అది లేట్ అవుతుంది, పెన్షన్స్ అవి అతను అంతే. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నా అంటున్నాడు, రైతులకు కూడా రుణమాఫీ చేసినా అంటున్నాడు, రైతు భరోసా 5,000 ఉన్నది 6,000 చేసినా అని చెప్తున్నాడు. ఇవన్నీ వస్తలేవా మీకు? వస్తున్నాయి కానీ ఈ మన రైతు రుణమాఫీ కూడా అందరికి కాలేదని కొంతమంది నిరాశలో ఉన్నారు. పెన్షన్లు మరి 2,000 ఉన్న పెన్షన్ 4,000 చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు. చేయలేదు, పెన్షన్ చేయలేదు. గెలిచినాక నెలకే ఇస్తా అన్నాడు కానీ ఇయ్యలేదు. ఇప్పుడు ఫ్రీ కరెంట్ వస్తుందా? 200 యూనిట్లలో కరెంట్ వస్తుంది, 500కే గ్యాస్ వస్తుందా? గ్యాస్ వస్తుంది కానీ ఆ పైసలు అయితే పడతలేవు, గ్యాస్ పైసలు సబ్సిడీ పైసలు పడతలేవు. సన్న బియ్యం పరిస్థితి మరి? సన్న బియ్యం ఇస్తున్నా అని చెప్తున్నాడు. ఓకే సన్న బియ్యం ఉన్నాయా? మంచిగా. మరి అన్ని రబ్బర్ బియ్యం ఇస్తున్నారు ప్రభుత్వం అని చెప్పి అంటా ఉన్నారు. అట్లా ఏం లేదు, సన్న బియ్యం ఓకే. మరి గతంలో 10 ఏళ్ల పాలన కేసీఆర్ పాలన చూసినావు, మరి 2 ఏళ్ల రేవంత్ రెడ్డి పాలన చూస్తున్నావు, ఏది మంచిగా అనిపించింది మరి? ఇప్పుడు వీళ్ళు 2 సంవత్సరాలు కదా, 10 ఏళ్ళు పరిపాలించారు వాళ్ళు. ఒకే ఒక కాడికి కొన్ని పథకాలు అయితే మంచిగానే పెట్టారు, ఇవి కొనసాగించుడు కూడా ఆయన పూర్తిగా చేస్తలేడు. ఇప్పుడు ఆయన అవుతుందంటావా? మరి ఇంకా 3 సంవత్సరాల పాలన ఉన్నది, ఏమన్నా చేస్తాడనే నమ్మకం ఉన్నదా? ఇక చూడాలి ఏం చేస్తాడు ఏం అనేది. ఇంకో 3 సంవత్సరాలు ఉంది కదా, ఆ 3 సంవత్సరాల్లో ఏం చేస్తాడు చేయడు అనేది చూడాలి. ఇప్పుడు మనం ఏం చెప్పలేము కదా. ఇప్పుడు మొన్న చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ ఎన్నికలు, బై ఎలక్షన్స్ జరిగినాయి హైదరాబాద్ లో. ఆ ఎన్నికల్లో గెలిచినామనే ధీమాతోటి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకు పోతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి గెలుస్తుందంటావా మరి ఇక్కడ రాష్ట్రం మీద మొత్తంలో? ఏమో డౌటే. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు యూత్ ఉన్నారు, యూత్ కు నౌకర్లు వేస్తున్నారని వేయకపోయారు, వాళ్ళకు బాగా నిరాశలో ఉన్నారు యూత్, నిరుద్యోగులు. అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుంది ప్రభుత్వానికి, మరి ఏం చెప్తారు? నుంచి వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటారు మరి? ఎందుకు వ్యతిరేకత అంటే ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్స్తాయనే సానుకూలం ఉంటది ఎవరికైనా. గవర్నమెంట్ కు ఇచ్చిన హామీలు నెరవేర్చలే పూర్తి స్థాయిలో.